యావత్ బడుగు బలగిన వర్గాలకి అదేవిధంగా తెలుగు జాతి మొత్తానికి కూడా ఆదర్శంగా మన పెద్దనగా ఉన్న గద్దరన్న గారి 2వ వర్ధంతి సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అదేవిధంగా వేదిక ముందు చాలామంది పెద్దలు ఉన్నారు, వారందరికీ కూడా ప్రత్యేకంగా తల వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సూర్యవన స్ఫూర్తి దీన్ని కంటిన్యూ చేయాలని, ఎందుకంటే మేము యూనివర్సిటీ ఉన్న రోజులు కూడా గద్దరన్నకు ఆకర్షితులయ్యాం. కొన్ని రోజులు గద్దరన్న గారి పాటతో నడిచాం. తెలంగాణ ఉద్యమంలో వారి పాట మాట ఆట వాటితోనే నడిచింది. దానిపైనే ప్రభుత్వాలు నిర్మించుకున్న తర్వాత గద్దరన్న జరిగిన అన్యాయం పైనున్న భగవంతుడు గ్రహించాడు. ప్రస్తుతం ప్రభుత్వం రావడానికి కూడా గద్దరన్న గారి హ్యాండ్ కానీ గద్దరన్న గారి సహకారంతో వచ్చింది. వారు ఇప్పుడు ఉంటే బాగుండేది, కానీ ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు. తెలంగాణలో ప్రజలు మనం ఉన్నంతకాలం గద్దరన్న గారితో అవార్డు ప్రకటించి వారి పేరుని స్థిరస్థాయిగా మా టైంలో ఉన్న యువత కావచ్చు, మా టైం వాళ్ళు గద్దరన్న గురించి తెలిసి ఉంటుంది, కొత్తగా వచ్చే యువతరానికి కొంత తెలియకపోవచ్చు, కానీ గద్దరన్న గారికి ప్రకటించిన అవార్డుల ప్రకారం అందరూ గుర్తించిన విధంగా ప్రభుత్వానికి ప్రత్యేకంగా గద్దరన్న గారి కుటుంబం తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ వారి యొక్క ఆశయాల్ని ముందుకు కొనసాగించడమే మనకు అది ఆదర్శమని తెలియజేసుకుంటూ, ఉద్యోగ సంఘాలుగా యావత్ 15 లక్షల మంది ఉద్యోగులు తెలంగాణలో 206 సంఘాలు గద్దరన్న గారి ఆశయాల్ని పూర్తిగా కొనసాగిస్తామని, వారు మాతో కలిసి ప్రయాణించిన కాలాన్ని మర్చిపోమని, మరొకసారి వారి కుటుంబం ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సాంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం కొనసాగించాలని, దాని మా సహకారం ఎప్పుడు ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. టీజీఓ శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదం.